నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఏదైతే బీసీ కులగణన సర్వేకి సంబంధించి ఏదైతే లెక్కలు వస్తా ఉన్నాయో ఇది తప్పుల తడక అంటూ కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ప్రధానంగా అంటే ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది చాలా క్రమబద్ధీకరణంగా జరిగింది సర్వే అనేది. ఖచ్చితంగా 2 నెలల పాటు మేము సర్వే చేసాం, ఇది ఇక ఫైనల్ అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? నిజమే, ఫైనల్. మాకు మరణ శాసనం నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఓబీసీల పట్ల ఒక మరణ శాసనాన్ని లిఖించింది నిన్న. అందుకే ఇలా ఈ ప్రతులని నిన్న ఎక్కడికక్కడ మండలాలలో తగలబెడతా ఉన్నారు. ఇలా ఓబీసీ కుల సంఘాలన్నీ రోడ్లపైకి వచ్చినాయి. మరోసారి తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికినాడు ఈయన. ఈ రోజు నిన్న జరిగినటువంటి సర్వే లోపభూష్టమైన సర్వే మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మీ చిత్తశుద్ధి కూడా ఒక కుట్రలతో కూడినటువంటి సర్వేగా ఇది ఎందుకు భావిస్తున్నామంటే, ఓన్లీ నీ పరిపాలకుల యొక్క కులం సంఖ్య పెరుగుతుంది ఎట్లా, మిగతా అన్ని ఓబీసీ కులాలు ఎస్సీల యొక్క సంఖ్య ఎట్లా తగ్గుతుంది, సో ఎట్లా ఎందుకు తగ్గింది, మరి దాని కారణాలు కూడా తెలపండి. ఇవాళ ఎన్సీఆర్బీ లెక్కలలో మరి సావుల లెక్క ఏమన్నా ఉందా? సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఈ కమిషన్ నియామకంలోనే తత్తరపాటు అడుగులు పడినాయి. ఒకసారేమో ఒక మొదటి జీవోతోని ఆ రోజు ప్లానింగ్ కమిషన్ తో చేస్తామని మరి ఒక జీవో తీయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసినారు, అట్లా కాదు ఇది ప్రణాళిక సంఘంతో చేస్తాం అని జీవో 18 తీసుకురావడం జరిగింది. లేదు అట్లా చేస్తే ఇది నిలవదు, డెడికేటెడ్ కమిషన్ కావాలి, కోర్టులు చెప్పినాయని బీసీ సంఘాలు కోర్టుకు పోతే హైకోర్టుకి, అప్పుడు ఆగమేఘాల మీద కోర్టు తీర్పు అనుసారం ఇలా డెడికేటెడ్ కమిషన్ చేసినాం. ఇలా చైర్మన్ ఎవరో తెలియదు, ఆయన పేరేందో తెలియదు, దాని ప్రచార ప్రకటనలు లేవు, పేపర్లలో యాడ్లు లేవు, ఇలా మెట్రో పిల్లలకు యాడ్లు లేవు. ఇంత మళ్ళీ అఫీషియల్ గా అసలు ఎటువంటి నోటీసులన్నీ ఇవ్వాలి, నోటిఫికేషన్స్ అన్నా జారీ చేయాలి. ఇలా ప్రకటన ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇంటింటికో స్టిక్కర్ అంటేసిపోయి ఉరికి నీ ఫోటోలు ఉన్నటువంటి స్టిక్కర్ అంటేసి ఇలా సర్వే చేసినామని చెప్పి తూతుంబాలు సర్వే చేసి దాన్ని అసెంబ్లీలో నిన్న ఒక తీర్మానం కాదు, ఒక చట్టం కాదు, ఇలా ఏ రకమైనటువంటి అథెంటికేట్ డాక్యుమెంట్ కాకుండా ఒక చిన్న స్టేట్మెంట్ ఒక పేపర్ మీద ఎవరు ఎంత ఉన్నారో లెక్క చేసి దాంట్లో మళ్ళా తగలు పెట్టే విధంగా వర్గాలకు కొట్టుకొచ్చే విధంగా నువ్వు చీల్చి చెండాడే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన బుద్ధిని చాటుకున్నది. నిన్న ఈ ఏదైతే ఇది మాట్లాడుతున్నప్పుడు సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు అక్బరుద్దీన్ ఒక మాట అడిగారు దీనికి సంబంధించి. కానీ దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తా ఉన్నారు కదా, అసెంబ్లీలో ప్రవేశపెడితే దీన్ని మంత్రులందరం కూడా ఎమ్మెల్యేలందరం కూడా స్టడీ చేసి దీని గురించి ఒక చర్చ చేద్దామన్నారు. మరి దీని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది నా చేతిలో లేని అంశం, ఇది గవర్నర్ గారు ఆమోదించాలి, ఆయన ఆమోదించే వరకు నేను దీన్ని బయట పెట్టలేని అంట మాట్లాడుతా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి మరి ఈ రోజు ఎట్లా మాట్లాడుతా ఉన్నారు, ఇది కన్ఫర్మ్ అని చెప్పి? దీంట్లో గవర్నర్లకు ఏం సంబంధం ఉంటుంది? మనకి దేశంలో మోడల్స్ ఉన్నాయి కదా, తమిళనాడులో ఇప్పటికీ అమలు పరుస్తా ఉన్నారు కదా. వాళ్ళు ఏ రకంగా మన ఏది రాజ్యాంగంలో మన 9th షెడ్యూల్ లో చేర్చుకున్నారు, సోయి నీకు లేదా కాపీ కొట్టొచ్చు కదా కనీసం. వారు ఏ రకంగా ఇప్పుడు ఉన్నాయన్నీ ఏదండి 243 ఏదైతే మనం రాష్ట్రాలను చేసుకోమని క్లియర్ గా రాజ్యాంగం డైరెక్షన్ ఉంది. ఇలా 342 ప్రకారం చేసుకోవచ్చు, ఇలా అనేక ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి, 39C ప్రకారం చేసుకోవచ్చు, ఇలా అనేక రకమైనటువంటి మీకు ప్రొవిజన్స్ కూడా చట్టాలలో ఉన్నాయండి. తెలంగాణ అప్పటికి ఇట్లనే అన్నారు, అరే రాజ్యాంగంలో లేదు, చేయడం కుదరదు, చట్టాన్నే మార్చాలి, రాజ్యాంగాన్నే మార్చాలి, ఏదేదో చెప్పారు. అవన్నీ ఏం అవసరం లేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో కులాల యొక్క కూర్పు, ఒక రాష్ట్రంలో కొన్ని కులాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని కులాలు తక్కువ ఉంటాయి, ఆ రకంగా కూర్పు ఉంటుంది. సో కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయడం బెటర్ అనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రాలు మీరు చేసుకోవచ్చు, మీ దగ్గర అనుకున్నట్టుగా సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీరు నిర్ణయాలు తీసుకోండి, రాష్ట్ర బడ్జెట్లకు అనుగుణంగా మీరు తీసుకోండి అని చెప్పినాం. ఇల్లు ముందూరికి ఎట్లయినా చేసి ప్రభుత్వంలోకి రావాలని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మరి 42% ఇస్తా అంటే ఆ రోజు తెలియదా నీకు చట్టాలు ఉంటాయని? ఆ రోజు ఏ రకంగా చేయాలని ఆలోచన లేకుండానే ఇంత పెద్ద పార్టీ, ఇంత ఏజ్ ఉన్న పార్టీ, ఇలా ఒక వృద్ధ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇంత ముసలి పార్టీకి నీకు తెలివి లేదా, జ్ఞానం లేదా? సో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ చేసినావు. పాపం అమాయక ప్రజలు, నువ్వు ఎందుకంటే విద్యకు నోచుకోనియలే, వైద్యానికి నోచుకోనియలే, వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా కొంత మేరకు ఆ రోజు 42% అంటే గుడ్డిగా నమ్మిరు నేను. ఇలా ఓబీసీల ఓట్లే కదా నీకు ప్రభుత్వంలోకి వచ్చినావంటే, ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు వేస్తేనే 90% మీ నాయకుడే అంటుండు. మరి మేము అందరం వేస్తేనే ఇవాళ నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు, నువ్వు ఆ సీట్ మీద కూర్చోగానే వీళ్ళకి అన్యాయం చేస్తావు. సో నేనేమంటున్నా ఇక్కడ ఒకటే, ఈ కమిషన్ ని ఇమీడియట్ గా రద్దు చేయండి, లేదా మీరు వెంటనే మళ్ళొక జీవో ద్వారానే కదా ఇచ్చేది కమిషన్, ఎంతసేపు నీ చేతిలో పని, మళ్ళీ టైం ఇవ్వండి, దానికి టైం ఇచ్చి ప్రచారం చేయండి.
అందరు పాల్గొనేటట్టు చేయండి. మీరే అంటున్నారు మేము పాల్గొనలేదు, కొంతమంది కుక్కలు పెట్టారు, ఉన్నత వర్గాలు మేము జాగాలు ఎట్లా చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, ప్రతిపక్ష నాయకుడే పాల్గొనలేదు అన్నారు కదా. మరి వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళ సంఖ్య తగ్గాలి కానీ అది పెరిగింది ఏంటి? సో నేను అందుకే ఇదంతా కూడా ఏదో పెద్ద కుట్ర కుతంత్రంతో కూడినటువంటి సర్వే. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకూడదు అనే నినాదంతో కూడా ఇప్పుడు లెక్కలు తేలితే ఏమవుతుంది అంటే వాళ్ళ లెక్కలు గల్లంత అవుతాయి. ఇవాళ లెక్కలు తేలిన తర్వాత డిమాండ్స్ వస్తాయి. దాన్ని ఆదిలోనే అంశపాద అన్నట్టు దీన్ని ఇక్కడనే కొట్టేయాలనేది వాళ్ళ దాంట్లో ఉన్న ఒక సీనియర్ లీడర్లు వెనకాల ఉంటే ఆడిస్తున్న నాటకం. ఈయనకేమో సీటు కాపాడుకునే ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చేమో సీఎం గా చెయ్యాలని కానీ ప్రయత్నం చేస్తుండేమో నేను అనుకుంటున్నా. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు కాక. కానీ నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటలని మోసపోయి నీ సీటు కేసరి తెచ్చుకుంటున్నావు. ఇలా ప్రజలు నిన్ను విశ్వసించారు. నిజంగా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే బాగుండని మన జనాలు ఆల్టర్నేటివ్ గా ఆలోచన చేసిరేమో. కానీ ఈ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో గెలిపించారు ప్రజలు ఆ రోజు. అందుకనే ఇవన్నీ కూడా మాకు కావాలనుకుంటే పార్టీలో కావాలనుకుంటే ఇలా బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది రాష్ట్రానికి బీజేపీ సీఎం ను చేస్తామని, ఏది ఓబీసీ సీఎం ను చేస్తామని. మరి ఆ పార్టీ ఉండగా మీకు వేయాల్సిన అవసరం ఏమున్నా? ఎన్ని కుట్రలు చేసి పాల్ శంకర్ గారు అన్నారు కదా, మంచి ప్రసంగం చేసినారు. అరే మేము సంసారాలు చేయట్లేదా, మా పిల్లలే తగ్గుతారా, మీ పిల్లలు ఎట్లా పెరిగారు అనేది ఆయన మాట్లాడిండు. ఇలా కేంద్రంలో కూడా నేను ఏమంటున్నా, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు కదా, మరి బీజేపీ ప్రధానమంత్రి బీసీకి ఇచ్చారు, మరి సీఎం కుర్చీ బీసీకి లేదు. మినిస్టర్లు 27 మందికి ఇచ్చినాం మేడం. మేము ఆ పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ ఓబీసీల జనాభా ప్రకారం నీ మంత్రివర్గంలో చోటి ఇమీడియట్ వచ్చి నీ 42% తర్వాత సంగతి. ఇప్పుడు 46% ఏదైతే బీసీలు చూపిస్తా ఉన్నారో వీళ్ళు, ఈ 46%లో మరి 42% ఇవ్వడానికి కుదరదు కదా సార్ ఇప్పుడు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు రిజర్వేషన్ 42% అనేది వాళ్ళు లోకల్ బాడీస్ లో ఇస్తామని ప్రకటన ఫ్యాన్సీగా చేసి ముందుకొచ్చారు. ప్రజలు నమ్మారు. ఆ 42% ఎట్లా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అనేది సరే చెప్పినావు. మేము కూడా సంతోషపడే జనాభా ప్రకారం కాకుండా మేము 65% ఉన్నాం, అయినా సరే 42% అంటున్నాడు కదా, పోనీ అనుకున్నాం. కానీ ఆ 42% ఇవాళ ఏమంటున్నాడు, పార్టీ పరంగా ఇస్తాడట, చట్ట ప్రకారం ఇయ్యాడట. పార్టీ పరంగా ఇస్తే ఏమైతుంది, మాకు గెలవన్ సిటీ ఓల్డ్ సిటీల్లో ఇంకెక్కడో అక్కడిక్కడ ఇస్తారు. మళ్ళీ ముస్లింస్ ని కలిపారు కాబట్టి ముస్లింలకు అత్యధిక సీట్లు ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక మైనారిటీ వర్గాన్ని దిగే ప్రయత్నం చేస్తారు కదా, అక్కడ ఘాట కొడతారు. అవే కాకుండా సర్పంచ్ ఎలక్షన్స్ కి బీఫామ్లు ఉండవు. బీఫామ్లు ఉండనప్పుడు నువ్వు ఇచ్చేది ఏంటిగా? సో కాబట్టి ఈ రిజర్వేషన్ ఉందనుకో కంపల్సరీ బీసీలో పోటీ చేస్తారు. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు ఈ సర్వే తప్పుల తడక ఫస్ట్ అదేమో మాకు మొత్తం గుదిబండే కూర్చుంటది. రేపు ఏది సామాజికంగా ఆర్థికంగా రేపు ప్రణాళికలలో అన్నిట్లలో మాకు అట్లా ఘాటా పడుతుంది. కాబట్టి ఆ సర్వే రీసర్వే చేయాలి ఒకటి. రెండోది 42% ఇస్తాను కదా, నీకు శాత కాకపోతే మేము నమూనా డ్రాఫ్ట్ తయారు చేసినాం. మా దాంట్లో జస్టిస్లు ఉన్నారు, మా దాంట్లో రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, మా దాంట్లో అడ్వకేట్లు ఉన్నాం. సో మేము అందరం ఒక నమూనా ఇస్తున్నాం. పిలిపి అఖిలపక్షాన్ని వీళ్ళు, ఈ సంఘాలను వీళ్ళు, ఇటువంటి రిటైర్డ్ బీసీలలో ఉన్న జస్టిస్లను వీళ్ళని వీళ్ళు మేము చెప్తాం. ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాం, అది కూడా నీకు ఇస్తాం. 42% ఎట్లా ఇవ్వాలో మేము చెప్తామని చెప్తున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే ఫైనల్ అంటూ కూడా ఆయన ముందుకు వెళ్ళగలిగితే మరి ఏం చెప్పదలుచుకున్నారు బీసీల తరపు నుంచి? నిన్ను ఫైనల్ చేస్తారు. నువ్వు ఫైనల్ అంటే ప్రజలు ఊరుకుంటారా? ఇవాళ చైతన్యమైంది మీలాంటి సోషల్ మీడియా ఉంది, అనేక మంది ఇవాళ బీసీలలో కూడా గంత వృత్తి నైపుణ్యం ఉన్నోళ్ళు ఈ మాత్రం రాజకీయ నైపుణ్యం లేదా మాకు? మేము ఏం చేయాలో చేస్తాము. రేపు రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది, దాంట్లో మీరు కాలిపోతారు. ఇప్పుడు గాంధీ భవన్ లో ఎన్నిసార్లు జరగలేదు. అందుకనే నేనేమంటున్నా అంటే నిన్న గాంధీ భవన్ లో జరగాల్సినటువంటి మీటింగ్ అసెంబ్లీలో చేశారు. ఒక కాఫీ తాగేంత సమయం కూడా అసెంబ్లీలో కాఫీ బ్రేక్లు ఉంటాయి, బిస్కెట్లు కాఫీ, అంత సమయం కూడా ఎంత పెద్ద సబ్జెక్ట్ మీద చర్చకు నీకు సమయం లేదంటే ఇక నిన్ను సమయం ఎట్లా ఇస్తారు నీకు? కాబట్టి ఇంకా నువ్వు తొందరలోనే ఇంటికి విస్తర కట్టాల్సిన పరిస్థితి. ఈ ఉద్యమంలో మాడి మసైతే రాజకీయంగానే చచ్చిపోతారు మీరు. మళ్ళీ రోడ్లెక్కి కొట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందా? కొట్లాటలు కొత్తగా తెలంగాణలో అదో చిన్న పని. ఇవాళ మా కోసం మేము కొట్లాడుతున్నాం. నిన్న మొన్నటి దాకా వాళ్ళని గద్దెలెక్కించడానికి తిరిగినామేమో, కానీ ఇవాళ మా కోసం కాబట్టి తెగించి కొట్లాడతాం. బీసీలు అందరూ తిరగబడితే 100% ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలను లెక్కించుకునే బిజీలో ఉన్నారు. ప్రజల లెక్క తెలిసే బిజినెస్ లో లేరు. ఎమ్మెల్యేలను గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది. ఎట్లా కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు ఎమ్మెల్యేలని ఫిరాయింపులను ప్రోత్సహించే బిజీలో ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. థ్యాంక్స్ సార్.